హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ మూవీనే థియేటర్, ద మిత్ ఆఫ్ రియాలిటీ. ఇది 2025లో వచ్చిన మలయాళం మూవీ. కానీ మనం సింపుల్ గా తెలుగులో డీటెయిల్ గా దీని స్టోరీ తెలుసుకుందాం. ఇక మూవీ స్టార్ట్ అవుతుంది కేరళలో ఒక ఐలాండ్ లో. అక్కడ ఇద్దరు మహిళలు ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉంటారు. అందులో ఒకరు మీరా మరియు ఆమె అమ్మ అక్కడ ఉంటారు. వాళ్ళు టెక్నాలజీ లేకుండా, మోడ్రన్ సౌకర్యాలు లేకుండా సింపుల్ లైఫ్ ని గడుపుతూ ఉంటారు. రోజు కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు కోసి అమ్ముకొని జీవిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు నాగదేవతలను పూజిస్తూ ఉంటారు. ఆ ఐలాండ్ ను ప్రొటెక్ట్ చేస్తూ కూడా ఉంటారు. ఇక వాళ్ళ అమ్మ హెర్బ్స్, ప్రకృతి మెడిసిన్ లో నమ్మకం పెట్టుకొని ఉంటుంది. మోడ్రన్ మెడిసిన్ కు చాలా దూరంగా ఉంటారు. ఇక ఇక్కడి నుంచి సస్పెన్స్ స్టార్ట్ అవుతుంది. ఒకరోజు మీరా బ్యాక్ యార్డ్ లో ఒక విచిత్రమైన కీటకం కాటు వేస్తుంది. దానివల్ల ఆమెకు రేర్ స్కిన్ కండిషన్ వస్తుంది. శరీరం మొత్తం దురదలు, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ డ్రగ్ అవసరమయ్యే ప్రాబ్లం. మీరైతే ఏం చేసి ఉండేవాళ్ళో కామెంట్ లో చెప్పండి. ఇక మూవీలోకి వెళ్తే మొదట అమ్మ నమ్మకాల ప్రకారం ప్రకృతి చికిత్స ట్రై చేస్తుంది. కానీ పరిస్థితి వర్స్ట్ అవుతుంది. చివరికి వాళ్లను సిటీ హాస్పిటల్ కు తీసుకెళ్తారు. అక్కడి నుంచి స్టోరీ టర్న్ తీసుకుంటుందని చెప్పాలి. వాళ్ళ ఐలాండ్, వాళ్ళ లైఫ్ గురించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ డిస్కవర్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ స్టోరీని వ్యూస్ కోసం వీడియోలు చేస్తారు. సడన్ గా వాళ్ళు నేషనల్ సెన్సేషన్ అవుతారు. ఫీచర్స్ వచ్చి హోప్ సెల్ చేస్తారు. ఎన్జిఓలు కెమెరాలతో హెల్ప్ చేస్తామని అంటారు. పొలిటీషియన్స్ అలాగే కార్పొరేటర్లు కూడా మేము సహాయం చేస్తామని అంటూ ఉంటారు. ఇది కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటుంది. వాళ్ళు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు, కానీ అందరూ ఇంట్రూడ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే మిత్ వర్సెస్ రియాలిటీ అన్నమాట. వాటి మధ్య జరిగే క్లాషే ఈ స్టోరీ. ఒకవేళ మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే సోషల్ మీడియా హెల్ప్ తీసుకుంటారా లేదా ప్రైవసీ మెయింటైన్ చేస్తారా? కామెంట్స్ లో చెప్పండి. ఇక వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంది. ఒకసారి గాంధీజీ లైఫ్ సేవ్ చేసిన ఫ్యామిలీ అంటారు, కానీ వాళ్ళు ఒంటరిగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ ఇల్నెస్ వల్ల వాళ్ళ బిలీఫ్స్ ఛాలెంజ్ అవుతాయి. మూవీ మిత్ అండ్ రియాలిటీ మధ్య బౌండరీలు ఎలా బర్న్ అవుతాయో చూపిస్తుంది. మొత్తం ఇదంతా కూడా కేరళ ట్రెడిషన్స్, మిస్టికల్ ఎలిమెంట్స్ తో ముడిపడి ఉంటుంది. మూవీ ఎలా ముగుస్తుందో స్పాయిల్ చేయకుండా చెప్తాను. ఇది థాట్ ప్రొవోకింగ్, ఎమోషనల్ అని చెప్పొచ్చు. వాచ్ చేసి మీరే డిసైడ్ చేయండి ఏది రియాలిటీ, ఏది మిత్ అనేది. ఇది మూవీ స్టోరీ ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.